అండ్ ఇంకా ఈ వీడియోలో అయితే నేను చికెన్ కర్రీ ఎలా చేస్తాననేది సింపుల్‌గా ఈ వీడియోలో చూపిస్తాను. అందరు చేసే రకంగానే చేస్తాను. అందులో నేను చేసే స్పెషల్ ఏమీ లేదు. కాకపోతే ఒక్కొక్కరి హ్యాండ్‌ని బట్టి కర్రీ టేస్ట్ ఉంటది. నిజమా కాదా మీరు నమ్ముతారా లేదా? నేనైతే నమ్ముతానండి. అసలు నిజానికి పెళ్ళైన కొత్తలో నాకు అసలు ఎలాంటి వంటలు రావు. ఒక టమాటా కర్రీ, పప్పు ఈ 2 రకాలే వచ్చు. ఇంకా వేరే నాన్ వెజ్ ఐటెమ్స్ ఏది రాదు. ఇవన్నీ కూడా మా ఆయన నేర్పించిన వంటలే. ఇంకా ఇప్పుడేమో కాస్త ఫోన్‌లలోనో అలా ఇలా నేర్చుకొని చేస్తున్న వంటలే. అండ్ నిజానికైతే పర్లేదు. నేనైతే వంటలు 60-70% అయితే తినేటట్టే చేస్తాను. మరీ అంత టేస్ట్ లేకుండా అయితే ఏం చెయ్యను. పర్లేదు. నాకు తెలుసు ఎవరి వంటలు వాళ్ళకి తెలుస్తాయి కదండీ. డబ్బా కట్టుకోవడం కాకపోతే మాకు కూడా అసలు పిలిచి పెట్టొచ్చు కదా అక్క అని అనేవాళ్ళు కూడా ఉంటారు. సో, అందరినీ పిలుచుకొని పెట్టలేము. సో, ఏమో టైం వచ్చినప్పుడు ఏదన్నా జరగచ్చు. అది నా చేతుల్లో లేదు. మీరు నేను కలవాలని రాసిపెట్టినప్పుడు ఎప్పుడన్నా కలవచ్చు. సో, అది ఏదైనా కానీ నాన్ వెజ్ ఐటెమ్ చేసేటప్పుడు కారము అండ్ గరం మసాలా అన్నీ సరిపడా ఒక మంచి క్వాంటిటీలో వేసుకుంటే కర్రీకి సరిపడేటట్టు వేసుకుంటే కర్రీ టేస్ట్ సూపర్‌గా అదిరిపోతది. అసలు మసాలాలు కూడా వేసే పద్ధతిలో ఉంటుంది. టైమ్ టు టైమ్ ఏ టైంకి ఏది వేయాలనే దాన్ని బట్టి కర్రీ టేస్ట్ కూడా మారుతుంది. అందరు ఒకే రకంగా చేసినా కానీ చేతిలో అదేంటో ఒక మాయ అయితే ఉంటుంది. నిజమా కాదా? మీరు నమ్ముతారా లేదా? కామెంట్ చేయండి.